హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్ గైస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి మనకు అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అప్లై చేసుకున్న నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. సో రెండు నోటిఫికేషన్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ సంబంధించి 20,000 శాలరీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 25,000 శాలరీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేచర్ ఆఫ్ జాబ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఫీజ్ ఉంటుందా లేదా. సో, వీటన్నిటి గురించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, వీడియో అయిపోయేసరికి ప్రతి ఒక్కరికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. వీడియో గనుక మీరు జస్ట్ 8 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయండి. అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు. సో, మీరు ఫీల్ అవుతారు 100% ఈ 10 మినిట్స్ మీకైతే ఉపయోగపడుతుందని చెప్పి. సో, ఫైనల్‌గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. సో, మీ అందరి కోసం. సో, మీరు అలా యాక్టివేట్ చేసుకుంటే గనుక మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో, అఫీషియల్ నోటిఫికేషన్ మనకొచ్చేసి ఐకార్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఈ సంవత్సరం నుంచి రిలీజ్ అయింది. రాజేంద్ర నగర్, హైదరాబాద్ 5,30,000 అనమాట. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ చూసుకోండి. డేట్ వచ్చేసి 29 సెప్టెంబర్ అనమాట. సో, నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ కాంట్రాక్చువల్ డ్రైవర్ కమ్ మల్టీ టాస్కింగ్ ఫార్మ్ మెషినరీ ఆపరేటర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇదొక మల్టీ టాస్కింగ్ సంబంధించిన పొజిషన్ అనమాట. డ్రైవర్ కూడా. సో, కన్సాలిడేటెడ్ పే 25,000 పర్ మంత్ వస్తుంది. ఏజ్ క్రైటీరియా 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలా. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి, 3 ఇయర్స్ ఓబీసీకి, 10 ఇయర్స్ పీహెచ్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతే మినిమమ్ ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. మస్ట్ పాసెస్ హెవీ అండ్ ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. ఎక్స్‌పర్ట్ ఇన్ ట్రాక్టర్ ఆపరేషన్స్, టిల్లర్ అండ్ పడ్లింగ్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి నల్గొండ అండ్ ఖమ్మం అనమాట. స్టే ఇన్ టూరింగ్ ప్లేసెస్. సో, మీరక్కడికెళ్ళినప్పుడు అక్కడ ఉండాల్సి ఉంటుంది 15 డేస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ టు నల్గొండ అండ్ ఖమ్మం అండ్ స్టే ఇన్ టూరింగ్ ప్లేసెస్ ఫర్ 10-15 డేస్ ఇన్ ఏ మంత్. ఓకే. ట్రావెలింగ్ అనేది ఉంటుంది. 10-15 డేస్ మీరైతే అక్కడ ఖమ్మం ఆర్ నల్గొండలో ఉండాల్సి ఉంటుంది టూర్ చేసినప్పుడు. డ్యూటీస్ చూసుకుంటే మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ కిలోమీటర్ అండ్ డీజిల్. సో, మీరు అదేదైతే వెహికల్ అయితే డ్రైవ్ చేస్తున్నారో దాని కిలోమీటర్స్ నోట్ డౌన్ చేయాలా. డీజిల్ ఎంత ఖర్చు చేస్తున్నారో అది నోట్ డౌన్ చేయాలా. కమ్యూనికేట్ విత్ ఫార్మర్స్. 20 డేస్ ఇన్ ఏ మంత్ ట్రావెలింగ్ ఉంటుంది. ట్రైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ రిటర్నింగ్ ఉంటుంది. సెండింగ్ రిపోర్ట్ వీక్ వైస్ అబౌట్ టూర్స్. మీరు ఎక్కడెక్కడికెళ్లారనేది వీక్లీ రిపోర్ట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అటెండ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ దే హావ్ టు బ్రింగ్ ద అప్లికేషన్ ఫార్మ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. ఇది అప్లికేషన్ ఫార్మ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫార్మ్ పూర్తిగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్‌కి అప్లై ఆ పోస్ట్. సో, మీ నేమ్, బ్లాక్ లెటర్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ ఏ క్యాస్ట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఫిల్అప్ చేసి, ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ప్రెజెంట్ ఏవైనా ఉంటే గనుక అది మెన్షన్ చేసి, మీ అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్ ప్రెజెంట్ ఉన్న అడ్రెస్, టెలిఫోన్, మొబైల్ నంబర్, అలాగే ఈమెయిల్ ఐడీ ఇవి మాత్రం పక్కా కరెంట్ రన్నింగ్‌లో ఉన్నవి మాత్రం ఇవ్వండి. అలాగే ఈ డిక్లరేషన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టి, ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి ఎళ్ళాల్సి ఉంటుందనమాట. సో, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. సో, టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నాం మనము. అబోవ్ పోస్ట్స్ టెంపరరీ బేసిస్ అనమాట ఫస్ట్ 1 ఇయర్‌కి. తర్వాత ఎక్స్‌టెండ్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ బాగుంటే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్వ్యూ టైమ్‌లో వెరిఫై చేయడం జరుగుతుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే పిలవడం జరుగుతుంది. అందులో డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, క్యాండిడేట్స్ వచ్చేసి కాపీ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, డ్యూలీ సైన్డ్ యాస్ పర్ ద ఫార్మాట్ అనెక్స్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్, మెడికల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి జాయినింగ్ టైమ్‌లో. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి తర్వాత వెరిఫికేషన్‌లో పట్టుబడితే గనుక మిమ్మల్ని లీగల్ యాక్షన్ తీసుకోవడం క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. టర్మినేట్ కూడా చేస్తారు. సో, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్. దేర్‌ఫోర్ ద అప్లికేషన్ మస్ట్ హావ్ వాలిడ్ ఆపరేటివ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా! అదే అన్నమాట.
సో ఇదొచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి. సో నెక్స్ట్ అసిస్టెంట్ అనే పొజిషన్‌కి టెక్నికల్ అసిస్టెంట్. ఓకే. ఇది టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ రైస్ జినోటైప్స్ ఫ్రమ్ బేయర్ బయోసైన్స్ అగైన్స్ట్ ఫాల్స్ స్మట్ అనమాట. ఇది 8థ్ అక్టోబర్ లోపు మీరైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్‌లో మీరైతే పంపించాల్సి ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్‌కి. ఈ దానికి 1 వేకెన్సీ ఉంది. 20,000 పర్ మంత్ సాలరీ. మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 45 ఇయర్స్. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లాబొరేటరీ రిలేటెడ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ ఇన్ రికార్డింగ్ అబ్జర్వేషన్ ఫర్ వేరియస్ పారామీటర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎలా అప్లై చేయాలని చూస్తే గనక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఏదైతే ఇందాక చూయించిన కదా! ఆ ప్రొఫార్మా నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి ఫిలప్ చేసి ఈమెయిల్ అడ్రెస్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది బై 8థ్ అక్టోబర్ అనమాట. ఓకే. సో అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక సింగిల్ పీడీఎఫ్ ఫైల్‌లో మీరు స్కాన్ చేసి ఈమెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఆఫ్టర్ స్క్రీనింగ్ ఆఫ్ ది అప్లికేషన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కొచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ ఎప్పుడుంటుంది? డేట్ అండ్ టైమ్ ఇంటర్వ్యూ ఇది మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. ఈ అసిస్టెంట్ అనే పొజిషన్‌కి వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ వెరిఫైడ్ ద టైమ్ ఆఫ్ అపాయింట్‌మెంట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిసే ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. లార్జ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ గనక రిసీవ్ అయితే షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ అడిషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. మీ అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. లార్జ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటే. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేస్తారు. సో, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి హెల్డ్ వర్చువల్లీ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ డేట్ అండ్ టైమ్ విచ్ విల్ బి కమ్యూనికేటెడ్ బై ఈమెయిల్. సో, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా ఏంటి వర్చువల్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిస్క్రైబ్డ్ డేట్ అండ్ టైమ్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సెండ్ ఎ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ సైన్డ్ యాజ్ పర్ ద ఫార్మాట్ annexed along with the self-attested scanned copies of original documents of the qualification and a recent passport photographs scan application on a single PDF file. ఓకే. అన్ని సింగిల్ పీడిఎఫ్ ఫైల్ అనే మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూ చేస్తారు. ఏదైనా కన్సిడరింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ క్యాన్వసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ షెల్ లీడ్ టు డిస్‌క్వాలిఫికేషన్ ఆర్ టర్మినేషన్ అనమాట. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కరెక్ట్ ఎంటర్ చేసుకోండి. అది మాత్రం పక్కా. ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ప్రెజెంట్ ఎంప్లాయర్ దగ్గర ఎక్కడైనా వర్క్ చేస్తే గనక. ఓకే. సో, అస్సలు మిస్ అవ్వద్దు గైస్ ఈ ఆపర్చునిటీని. సో, ప్రతి ఒక్కరు సో, వేకెన్సీస్ తక్కువనే ఉన్నాయి. బట్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో సో, వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.